నమస్కారం. టీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కుంచనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2 లక్షల విరాళం ప్రకటించిన వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు. డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ నాయక్. పాతూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న బేమడోలు సబ్ రిజిస్ట్రార్ వి రాఘవేంద్ర ప్రసాద్. వాకర్స్ గ్రౌండ్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఓటు హక్కు పొందడమే కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ కౌసర్ భానో, కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాన్నిడి బాబ్జీ, పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, కూటమి నాయకులు అడబాల నారాయణమూర్తి, నర్సే సోమేశ్వరరావు, పరిమి రవికుమార్, పైబోయిన చిన్న వెంకటరామయ్య, గుండుమోగుల సురేష్, మద్దాల మణికుమార్, చాపల రమేష్, అడ్డగర్ల సూరి తదితరులు పాల్గొన్నారు. ఓటు విలువ అనేది మీకు జస్ట్ మీరు మొన్న ఊహించుకోండి. గడిచిన 5 సంవత్సరాల్లో మన ఓటు తెలిసి చేసిన పాపానికి ఒక రైతుకి నిద్ర లేదు, ఒక ఉద్యోగస్తుడికి జీతం ద్వారా తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మీరు ఓటర్ని మంచిగా ఎన్నుకుని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ఇవాళ రైతుకి 48 గంటల్లో డబ్బులు వేసినా, ఏదైతే ఆ రోజు కూలీ చేయబడిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ తిరిగి బతికించడంలో మీ పాత్ర 100% ఉందని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఓటు వేయకపోతే ఎన్డీఏ ప్రభుత్వం రాదు, మీకు ఏ సేవలు చేయాలన్నా మా వల్ల కూడా కాదు. ఇవాళ మిత్రులు ఎవరో చెప్పారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని. కరెక్ట్, అంబేద్కర్తో పాటుగా 220 మంది కష్టపడి రాజ్యాంగాన్ని రాశారు ఈ భారతదేశానికి. రాసిన దాంట్లో 10 సంవత్సరాల్లో రిజర్వేషన్ పెట్టాం, కానీ మనం ఈ రోజు వరకు కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం. అంబేద్కర్ జయంతి కానీ, అంబేద్కర్ వర్ధంతి కానీ, అంబేద్కర్ గారి పేరు విగ్రహాలు కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆయన ఇప్పటికీ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు మర్చిపోని విధంగా ఆయన రాజ్యాంగం తయారు చేశాడు. కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఓటు చాలా మంది ఓటు ఉన్నా కానీ వేయకుండా ఉండడం, ఓటుని వినియోగించకపోవడం, బిలో ప్రాఫిట్లో అయిన వాళ్ళంతా కూడా ఓటుని వేసి ఏదో ప్రభుత్వాన్ని గెలిపించడం, దానివల్ల ప్రజలు నష్టపోవడం, ప్రజలతో పాటుగా ఓటు వేసిన కూడా నష్టపోతూ ఉన్నారు. అది గమనించండి. ఇవాళ మంచి ప్రభుత్వాలు ఎన్నుకుంటేనే మనకి మంచి జరుగుతున్న విషయాన్ని మనం గుర్తించుకునే అవసరం ఉంది. ఎవరైతే ఓటేరో వాళ్ళకి భారత ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ కూడా కట్ చేయవలసిందిగా నా ఒపీనియన్ తెలియజేస్తాను. ఏదైనా పనిష్మెంట్ ఉంటేనే మనిషి మాట్లాడాడు, ఫైన్ ఉంటేనే మామూలుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మనకు ఎవరైతే నచ్చిన వాళ్ళు ఓట్లు వేయాలి. మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి, ఎవరు మంచి వ్యక్తి అంటే వాళ్ళు ఓటేయండి. అంతేగాని అసలు ఓటు హక్కే జాయిన్ అవ్వకుండా, లేకపోతే ఓటు వచ్చిన తర్వాత దాన్ని ఎవడెళ్తాడో క్యూలో నిలబడాలనో లేకపోతే మానేస్తే దానివల్ల ఎవడో నెగ్గుతాడు, నెగ్గిన తర్వాత ఆ పనిష్మెంట్ ప్రజలు అనిపిస్తూ ఉన్నారు.
గడిచిన 5 సంవత్సరాలు మనం చూసాం, ఎక్కడ కూడా గొయ్యి కూడా పోడ్చలేదు. ఇవాళ పొద్దున్న లేగితే సాయంత్రం దాకా ఎలాగ దీన్ని జనానికి మాట ఇచ్చాం, మనం ఎలా పనిచేయాలని చెప్పి ఆలోచన చేసే పరిస్థితి. దానికి కారణం మనం వేసిన ఓటు. ఈ సిఎఫ్ఎంఎస్ అని ఒక దుర్మార్గంగా అకౌంట్ ఒకటి పెట్టి ఈ పురపాలక సంఘంలో 22 కోట్లు నిల్వ ఉంటే 11 కోట్లు కాంట్రాక్ట్ చెల్లించాల్సి ఉంటే సిఎఫ్ఎంఎస్ లో తీసుకున్న డబ్బులు బట్టన్లోకి మొత్తం డబ్బులను అవి చేస్తారు. ఈ మరి తాడేపూడి అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆలోచిస్తే ఇక్కడికి వచ్చిన కమిషనర్కి మనశ్శాంతి లేదు, ఆర్టీఓ ఇన్ఛార్జ్ ఆర్టీఓ ఏం చేయాలో అర్థమవుతాం, కాంట్రాక్టర్ బిల్లు అడుగుతూ ఉంటాడు, ప్రజలేమో 14 కోట్లు బకాయిలు ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వసూలు చేసిన పాపాన్ని పోలేదు. అంటే మనం ఓటు వేస్తేనే మంచి వ్యక్తులు ఎన్నుకుంటేనే మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఓటు అనేది వినియోగించుకోండి. ఓటర్లని ప్రభావితం చేసి ఓటు హక్కు వల్ల ఉపయోగం ఏంటని తెలియజేసే కార్యక్రమం ఈ ఓటు దినోత్సవం అనేసి మరి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఎందుకంటే 140 కోట్ల జనాభాలో మొన్నే 99 కోట్లకు 100 కోట్లకు చేరినాయని పేపర్లో మనం చూసాం, ఓట్లు నమోదు చేసుకున్నది. కానీ ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ 100 కోట్ల జనాభాలో కూడా 70 కోట్ల మంది కూడా ఓటు వేయట్లేదు. మ్యాక్సిమం 69, 65, 67% మనకు ఓట్లు నమోదు అవుతున్నాయి. అలాగే మరి ఎప్పుడు కూడా ఈ రెండో విషయం ఏంటంటే, ఓట్లు వేసే వాళ్ళు కూడా ఎక్కువ శాతం మిడిల్ క్లాసు, బిలో పవర్టీ లైన్ వాళ్ళు తప్పనిసరిగా ఓటు వేయడానికి కష్టపడేస్తారు. ఈ హై ఫ్యామిలీస్ ఉన్న క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు అనుకోండి, దాని దళితులు అనుకోండి, వాళ్ళు ఓటు వేస్తే చాలా నిర్లక్ష్యం. ఎందుకంటే ఇవాళ ఓటు విలువ తెలుసుకుని ఇవాళ దేశానికి మంచి ప్రభుత్వం కానీ మంచి నాయకుల్ని ఇవ్వాలి అని మాటలు చెప్పే వ్యక్తులు చాలా మంది ఓటు వేస్తాకు రావాలి. అందుకని ఈ ఓట్ల దినోత్సవం ఏంటంటే, ఓటు నమోదు చేసుకోవడం ఒకటైతే, రెండోది నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేయడానికి ఏర్పాటు చేసి పడింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ ఓటు దినోత్సవం రోజున చాలా విషయాలు ప్రజలు చెప్తున్నారు. ఆయన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఒక నిజాయితీ ప్రభుత్వం నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఉత్తరాది భారతదేశంలో అయితే అక్కడున్న ప్రజలకి మరి భారతీయ జనతా పార్టీ మరి ప్రతి వ్యక్తి ఓటు వేసుకునే విధంగా అక్కడ ఎంతో కృషి చేస్తుంది. ఆ రకంగా ఈ దక్షిణ భారతదేశంలో కూడా మన ప్రజలకి మనం ఓటు వేసుకుంటే వచ్చే ఉపయోగం తెలియజేయాలి. ఇలా చాలామంది సైన్యం చెప్పారు, ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో మరి నిజంగా ఓటర్ కొద్ది బయటకు వచ్చారు కొంత శాతమైనా, రాబట్టే ఒక నిజాయితీ ప్రభుత్వం మరి ఇలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రావడానికి అవకాశం కలిగింది. ఓటర్ దినోత్సవం అంటే ఓటు నమోదు చేసుకోవాలని ఇప్పుడే చెప్పారు. కానీ భారతదేశంలో ఓటు నమోదు చేసుకోకుండా ఎవరు ఉండలేదు. అలాగే ఓటు నమోదు ఎందుకంటే మన రాష్ట్రం, మన దేశం ప్రస్తుతానికి పథకాలు, ఉచిత పథకాల మీద ఆధారపడి ఉండడం వల్ల అందరూ వినియోగించుకుంటున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా వినియోగించుకోవాలని ఈ సభముఖంగా కోరుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ ఏర్పడి 75 సంవత్సరాలు ఈ సంవత్సరంతో అవడం జరిగింది. 1950వ సంవత్సరంలో జనవరి 25వ తారీఖున మరి ఓటర్లు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క డే కూడా డాక్టర్స్ డే కానీ, మదర్స్ డే కానీ, విశిష్ట డేలకు కూడా ప్రతి ఒక రోజుని ఎన్నిక చేయడం జరిగింది. మరి 2011వ సంవత్సరంలో మరి యంగ్ ఓటర్స్ని ఎక్కువ మంది ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరి ఆ మంత్రిమండలి అందరూ కూడా మరి 2011వ సంవత్సరంలో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఏర్పడిందో జనవరి 25వ తారీఖుని నేషనల్ ఓటర్స్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మరి నేషనల్ ఓటర్స్ డే పురస్కరించుకుని ఎక్కువ సీనియర్ సిటిజన్స్ని కానీ యంగ్ ఓటర్స్ని అందరినీ కూడా సత్కరించడం, మరి ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం అటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఎలక్షన్స్లో చాలా రకమైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన తర్వాత విభిన్నటువంటి స్టేజ్లో చేయడం జరిగింది. గత ఎలక్షన్లో చూస్తే మరి 85 వృద్ధులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి ఓటు వేసే విధానాన్ని కూడా ఈ మొన్న ఎలక్షన్స్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్స్లో ఒక పోలింగ్ కేంద్రాన్ని, మహిళల పోలింగ్ కేంద్రం కానీ పింక్ కలర్తో కూడా చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం ఈ సమాజంలో ఓటు హక్కు వినియోగించుకుంటామో, ఏదైతే ఓటు మనం ఒక నీతివంతమైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఒక బ్రహ్మాస్త్రం, అటువంటిది 18 సంవత్సరాలు నిండిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వచ్చే విధంగా వాళ్ళ యొక్క ఓటు నమోదు చేసుకునే కార్యక్రమం చేయాలి.
అలాగే ఏదైతే మన ఓటర్ నమోదు జరిగిన తర్వాత మనం చేసుకునే ప్రతి కార్యక్రమం కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఒక నీతివంతమైన పరిపాలన రావాలంటే ఓటే ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం పరిపూర్ణంగా ఉపయోగించే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు నమోదు చేసుకుంటూనే కాకుండా ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఓటు వేయడానికి వాళ్ళకి ఏదో ఖాళీ లేదని చెప్పి లేకపోతే కొంతమంది ఓట్లు కూడా వేయలేని పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో కొంతమంది ఉంటా ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే మనం ఒక నీతివంతమైన నాయకుడిని ఎన్నుకోవడానికి మన ఓటే ప్రథమ కారణం. కాబట్టి ఓటు ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఓటుని వినియోగించుకోవడంలో కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఉన్నాం. నేషనల్ ఓటర్స్ డే అంటే ఓటు అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో వజ్రాయుధం లాంటిది. ఆ ఓటు ద్వారానే మనం పరిపాలించుకునేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రజాస్వామ్యంలో పుట్టినటువంటి మనందరికీ కూడా కల్పించబడ్డటువంటి రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డటువంటి హక్కు. ఆ హక్కును మనం సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును మనమే నిర్ణయించుకునేటువంటిది ఓటు. అటువంటి ఓటును అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని, అలా పొందే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే డిపార్ట్మెంట్ పరంగా వారి దృష్టికి తీసుకెళ్లి మరి ఆ ఓటు హక్కును మనం పొంది తద్వారా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనం స్వేచ్ఛగా మనం పరిపాలించుకునేటువంటి స్వాతంత్రం అనేటువంటిది పెద్దలు మనకు కల్పించారు. కాబట్టి దాన్ని ముఖ్యంగా మనం అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. కుంచనపల్లిలో నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శనివారం వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను కమిటీ సభ్యులు సత్కరించారు. ఆలయ నిర్మాణానికి కావాల్సిన ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల నిమిత్తం వడ్డే రఘురాం 2 లక్షలు విరాళంగా ప్రకటించి తక్షణం 1 లక్ష నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, మాకా రాజు సతీష్, ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, కమిటీ ఆత్కూరు వీరవెంకట పవన్ కుమార్, బాలగోపాలరాజు, తాత నాగేశ్వరరావు, యాతం వీరన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంచెనపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవాళ రంగరంగ వైభవంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇవాళ సుమారు 60 గజాలతో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని 600 గజాలు పైగా తీసుకెళ్ళి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులతో ఈ యొక్క భగవంతుడిని ప్రతిష్ట కార్యక్రమం, అలాగే ఈ చుట్టుపక్కల ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా సువిశాలంగా ఎంతో వాళ్ళు శ్రమని ఓర్చి ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయటం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచి సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో అలాగే వెంకటేశ్వరరావు గారు కానీ వాళ్ళ మిత్ర బృందం కానీ అలాగే ఈ గుడి నిర్మాణానికి సహకారాలు అందించిన ప్రతి దాతకి కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తూ, ఎందుకంటే మీ సహకారంతో ఈ గుడి నిర్మాణం చేసేటువంటి ఈ ట్రస్టీలు కానీ లేకపోతే ఈ గుడి నిర్మాణం చేపట్టినటువంటి ఆ యొక్క కమిటీ సభ్యుల యొక్క సహకారాలతో ఇంత గొప్పగా చేయటం చాలా మంచిది. ఇక్కడికి రాగానే ఇందులో ఒక ఆకర్షణ ఉన్న విధంగా భగవంతుడు ఇక్కడ కొలువు తీరినప్పుడు మనం కోరుకునే కోరికలు ఎలా 100% మన కోరికలు నెరవేరే విధంగా ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉండటం చాలా అదృష్టం. అలాగే ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవటం నా పూర్వసేన సుకృతంగా భావిస్తూ ఇవాళ భగవంతుడికి మనం ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మేది ఒకటే, భగవంతుడికి మనం చేయాలి అనుకుంటే మన చేతులతో ఏదీ జరగదు. భగవంతుడు మనతో చేయించుకోవాలని రాసి పెట్టుంటే మనం ఏదైనా చేయగలం అనేది నేను నమ్మిన వ్యక్తిగా ఇవాళ ఇక్కడ నిలబెట్టినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి నా చేతులు కూడా ఇందులో ఉండాలి, నేను కూడా ఇందులో ఉండాలని భావించి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి
ఇవాళ ఆయన నిర్మించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో నన్ను పాలుపంచుకోవటం నా పూర్వజనం సుకృతంగా భావించి ఈ గుడి దినదినాభివృద్ధి చెందాలని, ఇంకా ఈ గుడి విషయంలో ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం 60 గజాల నుంచి మొదలుపెట్టి ఈరోజు 600 చిల్లరగా పైచీలకు వచ్చినాయండి. రేపు 13, 14, 15వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం అండి. 15వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం, 15వ తారీఖు సాయంత్రం స్వామివారి కళ్యాణం అండి. అంతా తిరుమల తిరుపతి వేద పండితులతోనే కళ్యాణం ఏర్పాట్లు జరుపుతున్నాం. ఇదంతా తమ భక్తులందరికీ తెలియపరచడానికి. స్వామివారి ఆలయానికి టోటల్గా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అన్నీ 3 లక్షల వరకు ఇస్తా అన్నారు. ఇవాళ 1 లక్ష రూపాయల దాకా ఇచ్చి ఆదుకున్నారు. ఇంకొక 2 రోజుల్లో ఇస్తానన్నారు 2 లక్షలు. సభాముఖంగా తెలియదు. వడ్డే రఘురామ గారు. తాడేపల్లిగూడెం పట్టణ రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో శనివారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఎస్ సురేంద్ర సింగ్ నాయక్ ఆధ్వర్యంలో రహదారి భద్రతా మాసోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, మినీ గూడ్స్ వ్యాన్ డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహదారి భద్రతా సూచనలు, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. మనం ఇప్పుడు మొదట్లో ఎల్ఎల్ఆర్ లెర్నర్స్ లైసెన్స్ ఇస్తాం. ఎక్స్పీరియన్స్ పాతూరు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని భీమడోలు సబ్ రిజిస్ట్రార్ వి రాఘవేంద్ర ప్రసాద్ అన్నారు. భీమడోలు మండలం సోరపగూడెం పంచాయతీ పరిధిలోని పాతూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో శనివారం ఆయన గ్రామస్తులతో సమావేశమయ్యారు. పంచాయతీ కార్యదర్శి ముత్తయ్య, కూటమి నాయకులు వెజ్జు రాంబాబు, నాగేశ్వరరావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారి ఆలోచనలకు అనుగుణంగా కలెక్టర్ గారు కూడా కొత్తగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవటం అని ఒక కొత్త ప్రోగ్రాంకి జిల్లాలో ప్రారంభించారు. దీంతో ఏంటంటే ఒక్కొక్క ఆఫీసరు ఒక్కొక్క గ్రామాన్ని తీసుకోవాల్సిందిగా మనకి రిక్వెస్ట్ చేసి ఉన్నారు. సో మా జిల్లా రిజిస్ట్రార్ గారు పక్కనున్న సూరపగూడెం తీసుకున్నారు. నేను ఇక్కడ భీమడోలు సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను. నాకు దగ్గరగా ఉంటుందని పాతూరు గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను. యాక్చువల్గా ఈ దత్తత అనే కార్యక్రమంకి డెఫినేషన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వస్తున్నాయి. చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అందరికీ అందుతున్నాయా లేదా, గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్లు వస్తున్నాయి ఫస్ట్ అందరికీ తెలుసు. ఇక్కడ స్కీములకి వాళ్ళందరూ అర్హులా కాదా, కాని వాళ్ళు కూడా ఇదివరకటి ప్రభుత్వంలో స్కీములన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే అవి వస్తున్నాయి. అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిస్తారు. దీంట్లో తర్వాత చాలా డీప్గా వెళ్తారు. స్కీమ్స్ వస్తున్నాయి, ఏం రావట్లేదు, స్కీమ్కి ఎవరు అర్హులు కారు, అర్హులకి అందరికీ వస్తున్నాయా లేదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది మీలో మీరు అందరూ కలిసికట్టుగా ఉండి యూనిటీగా ఉండి గవర్నమెంట్ నుంచి పొందే అన్ని లాభాలని అందరూ కలిసి పొందాలి. ఇదే సైమల్టేనియస్లో ఊరంతా కలిసి ఊరిని ఎలా అభివృద్ధి చేసుకొని మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తెచ్చుకోవటానికి మీరందరూ సహకరించాలి. స్థానిక వాకర్స్ గ్రౌండ్లో క్రికెట్ స్టేడియం నిర్మాణంకు సంబంధించిన పనులను శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామన్నారు. క్రీడాకారులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కౌసర్ భాను, కమిషనర్ యేసుబాబు, వాకర్స్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు, అనిల్ కుమార్, దోలం నాగరాజు, జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, పైబోయిన చిన్న వెంకట్రామయ్య, చాపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన మిషన్ తీయించారు కదా, మొక్కలు ఉంటుంది కదా. అవును సార్, దాని పక్కన పాతేసి ఈరోజు
తాడేపల్లిగూడలో క్రికెట్ స్టేడియం పని స్టార్ట్ చేయించాం. మనం ఏదైతే ఇది క్రికెట్ స్టేడియం అనేది మన ప్రాంతంలో లేదు, మరి ఇక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఎప్పుడో అనౌన్స్ చేసాం. దాని ఈరోజు త్వరితగతిన పనులు స్టార్ట్ చేసాం. దీనికి మరి అందరూ సహకరించండి. ఎందుకంటే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి మనం ఇళ్ల స్థలాలకు ఇచ్చేసాం, వాళ్ళకి అమ్ముకున్నారు. అలా కాకుండా ఈ గ్రౌండ్ గవర్నమెంట్లోనే ఉంటుంది, ఇది ఎవరైనా వాడుకోవచ్చు. లేని పిల్లలు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి స్పోర్ట్స్ కోటాలో కూడా బోల్డెన్ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఆ దిశగా ఈ తాడిపూడిని డెవలప్ చేసేందుకు అందరూ కృషి చేస్తూ ఉన్నాం. దీనికి అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆర్డీఓ గారు కూడా, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు కానీ, కమిషనర్ కానీ, అదేవిధంగా మరి ఎంఆర్ఓ గారు కానీ అందరూ కూడా చేద్దాం సార్, మన ప్రాంతం అంతా డెవలప్ చేద్దామని చెప్పి మీరందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది మన కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చే కానుకగా భావించాలి ఇదంతా. ఎందుకంటే ఈ భూములన్నీ ఆక్రమితం అవుతూ ఉన్నాయి. మరి దానికి భిన్నంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్న ల్యాండ్ అన్ని సద్వినియోగం చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి మీ అందరూ సహకారం, మీ అందరూ దీవెనలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేడియంకి మీ అందరూ సహకరించండి. దాతలందరూ ముందుకు వచ్చి దీన్ని సహకరించవలసింది కోరుతూ ఉన్నాం. ఒక స్విమ్మింగ్ పూలు, ఇండోర్ స్టేడియము, 3 స్టేడియంలు ఒకసారి చేసే బాధ్యతని మేము తీసుకున్నాం. దాన్ని మీ సహకారాన్ని అందిస్తున్నాం. ఈరోజు క్రికెట్ స్టేడియం అనేది దీనికి సంబంధించిన రోజు వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనం తెలుసు, మనం కూడా ఉద్యోగాల నుంచి ఇక్కడ వచ్చాము. స్పోర్ట్స్ కోటా అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా వీఆర్ నోన్. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు మా వంతు డెఫినెట్గా సార్, అవర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ విల్ బీ దేర్. ఈ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ మా హయాంలో మేము ఉన్నప్పుడైనా సరే కంప్లీట్ చేసే విధంగా మేము కంప్లీట్ చేసే విధంగా సార్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మా డిపార్ట్మెంట్ నుంచి మా సపోర్ట్ ఉండేది. అపార్ట్ ఫ్రమ్ దట్ దాతలు ఎవరైనా కానీ వచ్చి ఇంత గొప్ప పని చేస్తున్నాం మన ఎమ్మెల్యే గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ ఐ రిక్వెస్ట్ అందరూ రేపు భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు మీ అందరికీ. అండ్ దీనికి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేసే ప్లానింగ్ స్టెప్స్ కానీ ఏమేమి చేయాలని కూడా విల్ టేకప్ ఇన్ ఫ్యూచర్. ఇది ఈ పట్టణానికి మంచి అసెట్. ఇది పిల్లల భవిష్యత్తుకి రేపు పొద్దున అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ స్టేడియం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన గౌరవ శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా ఈ పురపాలక సంఘం సెలక్షన్ గేట్గా ఉంది, నెక్స్ట్ కార్పొరేషన్ క్యాడర్కి వెళ్తుంది. కనుక దీనికి మంచి ఆఫీసులు కూడా అవసరం ఉన్నాయి. అలాగే ఆర్డీఓ ఆఫీస్ అన్న మన మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్కడో చోట గౌరవ శాసనసభ్యులు ఈ నల్లజర్ల రోడ్లో 3 ఎకరాల ల్యాండ్ ఎక్వేషన్ చేసి దాంట్లో ప్రపోజల్ పెట్టి మున్సిపల్ కార్యాలయం కూడా ఒక కార్పొరేషన్ ఆఫీసు, అంటే రాజమండ్రి కార్పొరేషన్ ఆఫీసు ఎలాగుందో ఆ రీతిలో ఇక్కడ కట్టడానికి కూడా త్వరలో ప్రతిపాదన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అంటే అభివృద్ధి కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఒక మంచి భాగస్వామ్యంగా ఉంటే మనకి పట్టణం అభివృద్ధి చెందుతుంది. దానికి ప్రజలందరూ కూడా మనకి సంతోషిస్తే ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. కనుక ఇక స్పోర్ట్స్ మీద మీకు ప్రత్యేకమైన దృష్టి పెట్టినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం అంతా మీతో కలిసి పనిచేసే అధికారులకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎలక్షన్ ముందు వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్కి వచ్చినప్పుడు ఈ శశి కాలేజ్ రోడ్డు సీసీ రోడ్డు చేసిన తర్వాతే నేను మీరు ఏ మీటింగ్ పెట్టుకున్నా గెస్ట్గా వస్తాను, అప్పుడు దాకా అసోసియేషన్కి రాను అని అన్నారు. ఆయన గెలిచిన తర్వాత మేము ఆయనకి గుండెల నిండా థ్యాంక్స్ తోటి సన్మానం చేసుకుందామని అనుకున్నా కూడా రోడ్డు వేసిన తర్వాతే వస్తానన్న ఆయన మాటకి మేము కూడా విలువిచ్చి ఏ రిక్వెజిషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళకు ఒక మాట చెప్పాము, అది గుర్తుపెట్టుకున్నారు ఆయన. మేము రిక్వెజిషన్ కూడా ఇవ్వలేదు. ఇవాళ బ్రహ్మాండమైన 6.5 crores ఎస్టిమేషన్తో ఆ సీసీ రోడ్ తయారవుతుంది. ఎవరు ఎదురైనా కూడా మహర్దశ వచ్చేసింది సార్ ట్రాక్ అని చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ సడన్ సర్ప్రైజ్గా మరి ఈ స్టేడియం అనేది చాలా కోట్ల వ్యయంతో కూడుకున్నది. గత 10 ఏళ్ళుగా కూడా మేము ఎన్ని రిక్వెజిషన్లు ఇచ్చినా కూడా ఆర్థిక అంశంతో కూడుకున్నది కాబట్టి ఇది అవుతుందో అవ్వదో అని ఓ మీమాంసలో సందేహంతో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదామన్నా కూడా పెద్ద బడ్జెట్ అని మేము సందేహిస్తుంటే ఆయన ఇలా గ్రావెల్ ఫిల్ చేసి దీన్ని తయారు చేయడం అనుకోవడం అనేది నిజంగా వారికి ఓ మాట ఇస్తే ఎంత కట్టుబడి ఉంటారో నిరంతరం వారి మనసులో ఆ మాట ఎంత గుర్తుంటుందో ఇది నిదర్శనం. అలాగే ఈ గ్రౌండ్ గురించి చెప్పాలంటే కనుక ఇక్కడ నుంచి సుమారుగా 50 నుంచి 100 మంది ఈ గ్రౌండ్లో ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఇండియన్ ఆర్మీకి వెళ్ళి పోలీస్ కానిస్టేబుల్స్గా సర్వీస్ చేస్తున్నారు. పిల్లలకి ఎంతో అమ్యూజ్మెంట్గా ఇది ఉపయోగపడుతుంది. హెల్త్ కాపాడుకోవడానికి ఈవెన్ కమిషనర్ గారు వాళ్ళు కూడా ఇక్కడ వాక్ చేస్తూ ఉన్నారు. ఇంతటి గొప్ప ఈ ప్లేస్ని ఇది ప్రకృతి ఇచ్చిన వరం. ఇది మనకి ఎక్విజిషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ మన ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అది ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అధికార యంత్రాంగం, ఇలాంటి పనిచేసే మనస్తత్వం ఉన్న నాయకులు అలాగే అధికారులు కలిసి ఉన్నప్పుడే ఇలాంటి కళ్ళు సాకారం అవుతాయి. గౌరవ శాసనసభ్యుల గారికి మేము ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఓ ప్రామిస్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు దీన్ని ఎంత డెవలప్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నా
వాకర్స్ అసోసియేషన్లోని సిటిజన్స్ అందరం కూడా మేము సోల్జర్స్ లాగా దీనికోసం సర్వీస్ చేయడానికి మా అధ్యక్షులు నాగ సూర్యబాబు గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. స్థానిక కొబ్బరి తోటలో శ్రీదేవి మహంకాళమ్మవారి 45వ వార్షిక జాతర ఉత్సవాలు యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ఉంచిన 45 కేజీల శివలింగాకార లడ్డూను పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు వేలంపాటలో 50,000కు దక్కించుకున్నారు. అమ్మవారి దయతో వేలంలో ఈ లడ్డు దక్కించుకున్నట్లుగా పట్నాల రాంపండు తెలిపారు. కాగా ఈ లడ్డూను తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మవారి ప్రాంగణంలో భక్తుల దర్శనార్థం ఉంచిన అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జీకే ఆనంద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీదేవి మహంకాళమ్మవారి 45వ జాతర మహోత్సవాల్లో 10 రోజుల పాటు అమ్మవారి పూజలు అందుకున్నటువంటి లడ్డూ ప్రసాదాన్ని నిన్న జరిగినటువంటి పాటలో సోదరుడు సీనియర్ కౌన్సిలర్ రాంపండు గారు అమ్మవారి లడ్డూని ఈ వేలం పాటలో ఆయన దక్కించుకోవడం, అమ్మవారి ఆశీస్సులు ఉండడం ఆయన అదృష్టంగా భావిస్తూ
ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరిగే ఈ అమ్మవారి కార్యక్రమాల్లో వారు రాంపండు కానీ వాళ్ళ సోదరులు కానీ వాళ్ళ మిత్రులు వీళ్ళందరూ కూడా తమ వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ మహంకాళి అమ్మవారి ఆలయానికి అందించాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నవోదయ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మా అన్నయ్య గారైన ఎగ్గిన నాగబాబు గారి ఆధ్వర్యంలో 40వ మహంకాళమ్మ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మాకు లడ్డు వేలంపాట వేయడం జరిగింది. అది 50,000 రూపాయలకు అమ్మ దయ వల్ల పాడుకోవడం జరిగింది. ఆ లడ్డు తీసుకెళ్ళి రేపు బలిసలమ్మ గుడి దగ్గర జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులందరికీ పెట్టాలని మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ అనుకోవడం, దాని ద్వారా ఈరోజు వచ్చి అన్నయ్య గారికి దగ్గర తీసుకొని ఆ లడ్డుని తీసుకెళ్ళి అమ్మవారి సన్నిధిలో పెట్టి రేపు పొద్దున్న ప్రజలందరికీ భోజనాల్లో వితరణ చేస్తానని కోరుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి. మహంకాళమ్మ తల్లి అనుకున్న కోరికలు నెరవేర్చే తల్లి. అమ్మ దయ వల్ల నిన్న రావడం జరిగింది. వచ్చిన వెంటనే అనుకున్న పని జరిగింది. అమ్మ దయకి ఎప్పుడు మాకు అందరికీ ఉండాలని అన్నయ్య గారు చెప్పినట్టు మా సర్కిల్ అందరూ కూడా నా రేపు వచ్చే సంవత్సరం జరిగిపోయే దానికి ఏం కావాలని అది నా తరపు నేను చేసి పెడతానని ఆ మహంకాళమ్మ తల్లి కోరుకుంటూ సెలవు. రాంపండు గారు మన కౌన్సిలర్గా మరి తాడేపల్లిగూడలో అందరికీ సుపరిచితుడు. అదేవిధంగా చక్కటి వ్యాపారవేత్తగా మనందరికీ కూడా సందులో ఏ అవసరం వచ్చినా నేనున్నాననేటువంటి మృదు స్వభావమైనటువంటి రాంపండు గారు ఇవాళ మహంకాళమ్మ ఉత్సవాలు తాడేపల్లిగూడలో ఏదైతే ఎగ్గిన నాగబాబు గారు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరపున 40 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుపుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ మహంకాళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినటువంటి 45 కేజీల శివలింగ రూపమైనటువంటి లడ్డూని మరి వారు చేయించుకోవడం జరగడం కాకుండా అందరికీ కూడా ఈ ప్రసాదాన్ని అందించాలి. బలిసమ్మవారి దేవాలయంలో ఇది ప్రసాదంగా నైవేద్యంగా రేపు పొద్దున చూపించి అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అందించాలి. అదేవిధంగా మనందరం కూడా సుఖ సంతోషంతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భీమడోలులో తహసీల్దార్ బి రమాదేవి ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగరాణి, ఆర్ఐ కిరణ్ కుమారి, సర్వేయర్ ధర్మారావు, విఆర్ఓలు వెజ్జు వినయ్ కుమార్, ప్రతాప్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై మనం ఈరోజు ఈ ఓటర్ల దినోత్సవాన్ని ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు భీమడోలు మండలంలో మనం ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో ఆ పిల్లలతో మన ర్యాలీ కండక్ట్ చేయడం, అదేవిధంగా మానవహారం కండక్ట్ చేయడం జరిగింది. మనము ఈ జనవరి 25వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయిన సందర్భంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా మనం జనవరి 25వ తారీఖుని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందండి. కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తాడేపల్లిగూడెం కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఓటర్ల దినోత్సవం రిపబ్లిక్ వేడుకలు నిర్వహించారు. రెడ్డి కార్ వాష్ సెంటర్, విజయలక్ష్మి టాటా మోటార్స్ వర్క్షాప్, సంత మార్కెట్ వద్ద ఈ వేడుకలు జరిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గట్టిం ప్రవీణ్ కృష్ణ, కరిబండి రామకృష్ణ, పి వెంకన్నబాబు, టి పాండురంగారావు, సత్తి ఆదిత్య, గౌతమ్ రెడ్డి, కరి నాగేశ్వరరావు, సత్తి సంపత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్యంలో ప్రజల గౌరవం ఉంటుంది. రాజే గాడి తప్పితే స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. నిన్నే జరిగింది మహానుభావుడు పుట్టినరోజు సుభాష్ చంద్రబోస్. అతను ఒక సైన్యం, అతను ఒక ధైర్యం, అతను భారతదేశ గౌరవం, అతని ప్రాణత్యాగానికి విలువ ఈ మనం అందరం నిలబెట్టాలి. రాబోయే తరం నా మనల్ని తీసుకురావడానికి కారణం కూడా అదే. ఇట్లాంటివి వీళ్ళు చూస్తే తెలుసుకుంటారని. మనం కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. తర్వాత జనరేషన్స్కి దీన్ని అందించాలి. ఓటు హక్కు, భారతదేశ జెండా యొక్క గౌరవం. బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన అయినంపూడి శ్రీదేవి శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెతో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఉన్నారు. వెంకటరామనగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన్ యూనివర్సిటీలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో శనివారం రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 40 యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ వారికి అందించడం జరిగింది. అనంతరం ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు జరిపిస్తున్న చైర్మన్ ఎన్ శేషారెడ్డికి, సెక్రటరీ సుగ్నారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెంలో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ తరపు నుండి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటి ఒక ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహిస్తున్నాం. మరి ఆదిత్య డిగ్రీ విద్యార్థులు చాలామంది ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ అనేటువంటిది ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడేటువంటి ఒక అపూర్వమైన అవకాశం. అది వైద్యం నారాయణ హరి అన్నారు. అంటే దేవుడు తర్వాత దేవుని లాంటి వాడు వైద్యుడు. మరి ఆ వైద్యుడు వైద్యం చేయాలి అంటే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్లడ్ కూడా ప్రతి ఆపరేషన్కు అవసరం అవుతుంది. మరి ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఆ బ్లడ్ కావాలి అంటే అప్పటికప్పుడు బ్లడ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ టైంలో బ్లడ్ దొరికేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇటువంటి క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఆల్రెడీ ఎవరైతే డొనేట్ చేయగలరో వాళ్ళందరి దగ్గర నుండి బ్లడ్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీకి దాన్ని వాడుతూ ఉంటారు. మరి మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా బ్లడ్ని డొనేట్ చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. మా కాలేజ్లో ప్రతి సంవత్సరం 2 సార్లు మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాము. దీనివల్ల మాకు మా చుట్టుపక్కల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనివల్ల మాకు కూడా సామాజిక బాధ్యతపై సామాజిక బాధ్యత పెంచుతుంది. అలాగే రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం మాకు దక్కింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రిన్సిపల్ మేడం లక్ష్మీ సరోజ గారికి, అలాగే మా డైరెక్టర్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మా ఉపాధ్యాయులకు, మా మిత్రులకు నా అభినందనలు తెలుపుతున్నాను. మా ప్రిన్సిపల్ గారు సరోజిని గారు, అలాగే మా ఎన్ఎస్ఎస్ సార్ సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా బ్లడ్ బ్యాంక్ అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు మేము మెగా బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేస్తాం. ఇది మా ప్రిన్సిపల్ గారు అలాగే మా సురేష్ సార్ గారు ఎంతో స్ఫూర్తిదాయకంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి స్టూడెంట్ని ప్రతి విద్యార్థిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని సమాజ సేవకు ఉపయోగపడాలని ఎప్పుడూ కూడా మంచి స్పీచ్లు ఇస్తూ కూడా మమ్మల్ని చాలా అభివృద్ధిపరుస్తూ ఉంటారు. మాకు వాళ్ళెంతో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అసలు ఎవరు కూడా బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరు రానివ్వరు. కానీ మా ఉపాధ్యాయులు వారు ఏంటంటే ప్రతి సామాజిక సేవను కూడా చాలా బాధ్యతగా తీసుకుని మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దీనికి నేను ఎంతో కృతజ్ఞుని. అందరికీ థ్యాంక్ యూ. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలందించారు. శ్రీనివాస రామాలయం నందు ఈరోజు ప్రతి శనివారంలాగే ఈరోజు కూడా స్వామివారికి ఉదయం విశేష పూజలు అలాగే నిత్య పూజలు కూడా చేయడం జరిగింది. ఈ 5వ వార్డులో వేచేసినటువంటి శ్రీ శ్రీనివాసరావు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమానికి ఈరోజు మొత్తం నెలసరి సందాయించిన వారి పేర ఈరోజు అన్నదానం పెట్టడం జరిగింది. వారికి వారి కుటుంబానికి మన భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, మన కలియుగ దైవం వెంకటేశ్వర వారి దివ్యాశీస్సులు ఉండ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రసాదం దాతలో శిలారి సత్య వెంకట శ్రీనివాసు, శ్రీమతి సింధు మౌనిక దంపతులు వారి కుమారుడు నిహాన్ శ్రీనక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం ప్రసాద విక్రయం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా మా భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుగ దైవం వెంకటేశ్వర వారి దివ్యాశీస్సులు ఉండ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ
పద్మావతి ఎలివేలిమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ముందు ప్రతి శనివారంలాగే ఈరోజు కూడా అన్నదానం జరుగుతున్నది. ఈ అన్నదానానికి భక్తులు ఎవరైనా సహకరించేవారుంటే ముందుగా అర్చకులను కానీ కమిటీ వారిని కానీ సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారిది 3వ తారీఖు జన్మదినం కాబట్టి ఆ రోజు అక్షాభ్యాసాలు, అన్నప్రాసనలు ఎవరైనా చేయించుకునేవారు ఉంటే ఆలయం వద్దకు వచ్చి సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. స్థానిక ఐరిష్ ఫ్లోరెట్స్ ది హ్యాపీ స్కూల్ శనివారం ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎం గాయత్రి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గట్టిం మాణిక్యాలరావు, గట్టిం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేకంగా వాటర్స్ దినోత్సవం అనే కార్యక్రమాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైన ఓటుని సద్వినియోగపరచుకునేందుకు భారత ప్రభుత్వం వాటర్స్ డేగా నిర్ణయించారు. అలాగే ఈరోజు ఐరిష్ ఫౌండేషన్ డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే మన భారతదేశంలో ఈ దేశం యొక్క గొప్పతనం, గొప్ప పదం వందే మాతరం. మాతరం మాతరం వందే. మన భారతదేశం సంస్కృతి పట్ల, అలాగే మీ తల్లిదండ్రులు మీ అందరికీ ఎన్నో శ్రమ కూర్చి సౌకర్యాలు కలిగిస్తుంటారు. వాటిని సద్వినియోగపరచుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలపై తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సందర్భంగా మరి చక్కగా ఒక అద్భుతమైనటువంటి సౌకర్యాన్ని కలగజేసినటువంటి డైరెక్టర్ గాయత్రి గారికి, అలాగే మా లైన్ ఎమ్మెల్యేస్ రెడ్డి గారికి, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మరి టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా నా హృదయపూర్వక రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. సో ఇట్స్ అవర్ 10th ఫౌండేషన్ డే, ఐరిష్ 10th ఫౌండేషన్ డే, and we are having 145 plus branches around 3 countries, India, Nepal and Uganda, and we are following our curriculum. We are having 4 methodologies and we are having 4 wings. So this is our Irish Florets Happy School. Thank you for giving this opportunity. So this enthusiasm should be there all over your life. సో ఈ లైఫ్ అంతా ఈ సెలబ్రేషన్ ఇలా ఉండాలని మీరు ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. అలాగే మీ వాల్యూస్ అన్నిటిని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే నెక్స్ట్ భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, అబ్దుల్ కలాం కానీ, లేకపోతే మన ముందున్న గట్టి మాణిక్యాలరావు గారు వంటి వ్యక్తుల్లా మనం అందరం తయారవుతాం. సో అలా తయారవ్వాలంటే మీరందరూ కూడా మీ టీచర్స్ చెప్పింది, అలాగే మీ పేరెంట్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ చెప్పింది కూడా మీరు వాళ్ళ మాట వింటే నెక్స్ట్ భవిష్యత్తులో మీరే ఈ దేశానికి సూపర్ హీరోస్ అవుతారు. సో అలా సూపర్ హీరోస్ అవ్వాలంటే మనకి రాజ్యాంగం ఇచ్చారు. మన ప్రీవియస్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా మనకి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. సో అలాగే మీ లైఫ్లో కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఆ కాన్స్టిట్యూషన్లో మీరు కూడా రాసుకోవాలి, నా ఫ్యూచర్లో నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నా అని మీ రాజ్యాంగంలో మీరు కూడా రాసుకోవాలి. అలా మీరు రచించుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సూపర్ హీరోస్ అవుతారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 341వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం ఎన్వి రామకృష్ణ, సునీత దంపతుల పిల్లలు శ్రీవల్లి, శ్రీహర్షలకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలందించారు. మన తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 341వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి ముఖ్య కారణం దాతలు మన ఊరి నుంచే కాదు, మన రాష్ట్రం నుంచే కాదు, వేరే దేశాల నుంచి కూడా మాకు ఈ సహాయం చేయడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయగలుగుతున్నాము. ఈ వారం దాతలుగా ఎర్నాకుళం వాస్తవ్యులు ఆత్కూరి ఎన్వి శ్రీరామకృష్ణ గారు, సునీత దంపతులు, వారి పిల్లలు శ్రీవల్లి, శ్రీహర్ష,
శ్రీహర్షకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఈరోజు అన్నదానం సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసులు ఎల్లవేళ కాపాడని కోరుకుంటోంది నవరత్నాల టీము. వెంకటేశ్వర స్వామి దుడిదెట్ల మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈరోజు 341వ వారానికి చేరుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. తాతల సహకారంతో ఈ అన్నదానం ఇలా జరగాలని మా నవరత్నాల టీం కోరుకుంటున్నాం. అన్నదానానికి సహకరించే వాళ్ళు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9247190199. అన్ని దానాల్లో కల్లా అన్నదానం ఎంతో విశేషమైనది. దాతల సహకారం మాకు లభించడం వల్ల ఇలా నిత్యం జరగాలని మేము కోరుకుంటున్నాం. స్థానిక గణేష్ నగర్లోని రాధాకృష్ణ మందిరం వద్ద వట్టికూటి వెంకట సుబ్బమ్మ వర్ధంతి పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వట్టికూటి కృష్ణస్వామి, వట్టికూటి వెంకట సుబ్బారావు, వట్టి బుజ్జి, బైరెడ్డి కొండయ్య, బైరెడ్డి సూరిబాబు, పెన్నింటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అన్న ఇటు చూడండి ఒకసారి పెట్టేటప్పుడు అన్న బుజ్జన ఇటు చూడు ఒకసారి అన్న బుజ్జన. మా అమ్మగారైన వట్టుకోటి వెంకట సుబ్బమ్మ గారి 26వ వర్ధంతి సందర్భంగా గణేష్ నగర్లోని శ్రీకృష్ణ దేవాలయం నందు అన్న సమారాధన కార్యక్రమం నిర్ణయించడం అయింది. ఈ అన్న సమాధారణ కార్యక్రమం నిర్ణయించడానికి కొన్ని కారణాలు ఏమిటంటే, మన యొక్క చిన్న గుడులు, మన యొక్క హిందూ సమాజం యొక్క చిన్న గుడుల్ని ఈ డెవలప్ చేసి పద్ధతిలో ఈ యొక్క స్ఫూర్తి కింద తీసుకుంటారనే ఉద్దేశంతో మా యొక్క ఈ సమారాధన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంచేత ఇటువంటి అన్న సమారాధనలు పబ్లిసిటీ అక్కర్లేదు, కానీ పబ్లిసిటీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇది స్ఫూర్తిగా తీసుకుని ఇతర చోట్ల కూడా కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో ఈ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఎంఎన్ అంబులెన్స్ తాళనాని ఆధ్వర్యంలో శనివారం యాచకులకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 12వ టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, వంగవీటి మోహన్ రంగ యూత్ నాయకులు, మెరుగు రాజగోపాల్, జువ్వలపాలెం యూత్ నాయకులు పాలూరి సాయికృష్ణ చేతుల మీదుగా వీటిని అందజేశారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో ఏకాదశి పురస్కరించుకుని శనివారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో ఏపీ స్టేట్ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏఆర్కే హనుమంతరావు శనివారం ఓటర్స్కు తగు సూచనలు చేశారు. ఓటును నోటుకు అమ్ముకోవద్దని, అవినీతి మచ్చలేని నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. పోతవరం పరిధిలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఎక్కడా కూడా లార్వా జనిత ప్రదేశాలు లేకుండా నిలువరించి దోమల వ్యాప్తి చెందకుండా ప్రతి గృహం వద్ద కూడా డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలని ప్రతి శుక్రవారం కూడా ఆచరించినట్లయితే కనుక దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ, ఫైలేరియా, మెదడువాపు వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక ప్రతి గృహం దగ్గర ప్రతి గృహస్థులు కూడా వారానికోసారి ఈ పొడి వాతావరణం కలిగించే విధంగా మీరందరూ కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా గృహం లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, కూలర్స్ కూడా వారానికోసారి క్లీన్ చేసుకోవటం ద్వారా ఈ యొక్క లార్వా జనిత ప్రదేశాలను నిరోధించడం ద్వారా ఈ యొక్క వ్యాధులు మనం నియంత్రించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మా వైద్య బృందాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు జ్వరాల మీద ఖచ్చితమైన సమాచారం ఇచ్చినట్లయితే ప్రాథమిక పరీక్షలు మలేరియా, డెంగ్యూ వాటి మీద ఇమీడియట్లీగా మీకు మీ గృహాల మధ్య ఈ యొక్క పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది. అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కనుక ఈ సదుపాయాలన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ల్యాబ్స్ కానీ వెళ్ళవసరం లేకుండానే ప్రభుత్వం మీ యొక్క గ్రామంలోని సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.